వెర్రి 1000 రకాలు అంటారు. ఆ వెర్రి ఒక్కడితో మొదలైతే అది ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ ఫాలో అయ్యే వెర్రోళ్ళ మంద బయలుదేరితే అది బీభత్సంగా మారుతుంది. జపాన్లో ఓ ట్రెండ్ బయలుదేరింది. అదే సోలో పెళ్లి, సోలో హనీమూన్. మీకు ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు కదూ? అదే మరి వెర్రంటే. రండి అదేంటో ఓ లుక్కేద్దాం. లాంగ్ బ్యాక్ నారా రోహిత్ సోలో అనే టైటిల్తో సినిమా చేశాడు. సోలోగా ఉండిపోకూడదు, ఒక ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెద్ద ఫ్యామిలీలో మెంబర్ అయిపోవాలి అని ఒక ఆశయంతో నడుస్తాడు. ఇక ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతికే సో బెటర్ అనే టైటిల్తో వచ్చాడు. ఆ సినిమాలో పెళ్లి వద్దు, సోలోనే ముద్దు అని ఫస్ట్ హాఫ్లో చెప్పి క్లైమాక్స్లో పెళ్లికి రెడీ అవడం కథ. ఇప్పుడు ఈ సోలో పెళ్లి, సోలో హనీమూన్ దగ్గరకు వద్దాం. ఇది సినిమా కాదు, రియల్. కామన్గా పెళ్ళంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం, రెండు కుటుంబాలు ఒక్కటిగా ఆ ఇద్దరిని ఆశీర్వదించడం, 7 అడుగులు 3 ముళ్ళు అక్షింతలు, ఇలా పెళ్లిని ఒక వేడుకలా చేసి కలకాలం గుర్తుండేలా చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అది ఈ దేశమైనా ఏ ఇతర దేశమైనా సాంప్రదాయాలు వేరైనా జరిగే తంతు మాత్రం ఒక్కటే. ఇక ఆ మధ్య అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం, అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం అనే విచిత్రాలని చూసాం. దానివల్ల ఎవరికి ఉపయోగమో తెలియక వాళ్ళ సావు వాళ్ళు సస్తారు, వేరే వాళ్ళ జోలికి రారు కదా అని వాళ్లకు పర్మిషన్లు కూడా ఇచ్చేశారు. ఆడ మగ పెళ్లిళ్ళు ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు ఓ కొత్త వెర్రి స్టార్ట్ అయింది. అదే సోలో పెళ్లి, సోలో హనీమూన్. హనీమూన్కి ఖర్చు తక్కువ కావాలని ఒక పెళ్లి కొడుకు హనీమూన్కి ఒక్కడే వెళ్ళడం, ట్రైన్ టికెట్లు దొరక్క పెళ్లి కూతురు ఒకటే హనీమూన్కి వెళ్ళడం, అప్పుడప్పుడు కార్టూన్స్లో జోక్స్లో, ఇంకా చెప్తే జబర్దస్త్ స్కిట్లో చూస్తూ ఉంటాం. కానీ ఆ జోకే ఇప్పుడు రియల్ అయింది. అదే సోలో పెళ్లి, సోలో హనీమూన్ కాన్సెప్ట్. పెళ్లి అనేది జీవితంలో ఓ పెద్ద మార్పు అని అందరికీ తెలుసు. వంశ అభివృద్ధి కోసం దాన్ని ఒక పవిత్ర కార్యంగా డిజైన్ చేశారు మన పూర్వీకులు. కొన్ని కారణాలతో పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు, ఆ పదం పలకడమే నేరంగా భావించే స్త్రీవాదులు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండడం చూస్తూ ఉంటాం. కానీ అమ్మాయిలు తమని తామే పెళ్లి చేసుకోవడం ఎక్కడా చూసుండం. అదే ఇప్పుడు జపాన్లో ట్రెండ్. అదే సోలో పెళ్లి కాన్సెప్ట్. అమ్మాయిలు ఈ ఒంటరి పెళ్లిపైనే అక్కడ మొగ్గు చూపుతున్నారట. ఎవడినో పెళ్లి చేసుకోవడం ఎందుకు, మాకు మేమే పెళ్లి చేసుకుంటాం అని గ్రాండ్గా ఈ సోలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారట. అసలే జనాభా రేట్ తగ్గిన జపాన్ ఇప్పుడు ఈ వింత ట్రెండ్తో ఉక్కిరి బిక్కిరి అవుతుందట. ఈ ట్రెండ్ను జపాన్లో 2019లో అడల్ట్ వీడియో స్టార్ మన సుకురా స్టార్ట్ చేసింది. నేను నా సొంత జీవితాన్ని గౌరవిస్తాను, ఆరోగ్యంగా ఉన్న, రోగాల పాలైన నన్ను నేనే ప్రేమించుకుంటాను అని ప్రతిజ్ఞ కూడా చేసిందట. అలాగే హనుకోవా అనే మరో అమ్మాయి కూడా ఈ ట్రెండ్ని ఫాలో అయిపోయి సోలో మ్యారేజ్ చేసుకుందట. నన్ను నేనే పెళ్లి చేసుకోవడం అంటే నాకు పురుషుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని అర్థం కాదు అనే ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్ కూడా ఇచ్చిందట. ఇప్పుడు ఇదే ట్రెండ్ జపాన్లో ఎక్కువ మంది వెర్రి అమ్మాయిలు ఫాలో అవుతున్నారట. సోలో పెళ్లి చేసుకుంటున్నారు సరే, సోలో హనీమూన్లు కూడా పనిలో పనిగా చేసుకుంటున్నారట. అసలు వీళ్ళ దృష్టిలో హనీమూన్ అంటే అర్థం ఏంటో అర్థం కాక జపాన్లో పొట్టి చుట్టూ తెగ పీకేసుకుంటున్నారట. ఇంకొందరేమో ఎలాగో ఈ దిక్కుమాలిన పెళ్లిళ్లకు గ్రాండ్గా ఏర్పాట్లు, భోజనాలు అన్నీ చేయడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుందని చంకలు గుద్దుకుంటున్నారట. ఈ ట్రెండ్ జపాన్లో మొదలై జపాన్తోనే ఆగుతుందా, మరో కరోనా వైరస్లా మన దేశానికి పాకుతుందా? అసలే వెస్ట్రన్ ట్రెండ్ అంటే మనోళ్ళు అన్నీ కోసుకోవడానికి రెడీ అవుతారు కదా. ఈ ట్రెండ్ని మరి వదిలిపెడతారా? మనోళ్ళకి కొత్త ఒక వింత, పాత ఒక రోతే కదా. ఆ సోలో పెళ్లి, సోలో హనీమూన్ ట్రెండ్ మన ఇండియాలోకి కూడా పాకింది. ఆ మధ్య గుజరాత్కి చెందిన ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకొని అంతటితో ఆగక గోవాలో హనీమూన్ కోసం 2 వారాలు ప్లాన్ చేసుకుందట. సో క్రేజీ కదూ. అసలు పెళ్లికి అర్థాన్ని మార్చేస్తున్న ఈ ట్రెండ్ ఏమనాలి? ఇలా అన్ని చూసి చూడనట్టు పోతే వివాహ వ్యవస్థ మీదే గౌరవం లేకుండా పోతుంది. ఇప్పటికే సహజీవనాల పేరిట వెర్రి తలలు వేస్తున్న యువతను చూస్తున్నాం. పెళ్లికి ముందు ట్రయల్ రన్లా ఉండే ఆ వెర్రిలో యూత్ బాధ్యతలకు దూరంగా పారిపోతున్నారు. పెళ్లి చేసుకుంటే పెద్దోళ్ళ ఇంటర్ఫిరెన్స్లు, బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మేమే సింగిల్గా లివింగ్ రిలేషన్లో అంటూ సరికొత్త బ్రేకప్ కథలకు కారణాలుగా మిగులుతున్నారు.
ట్రెండ్ పేరుతో వింత చేష్టలు చేసే వాళ్ళను అలా వదిలేయకూడదు. వాళ్ళను ఎవరికైనా చూపించాలి. అర్థం కాకపోతే అదిరించో బెదిరించో ఆ వెర్రి నుంచి బయటపడేలా చేయాలి. ఇదేదో కొత్తగా ఉంది అని చప్పట్లు కొట్టి కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత తీరిగ్గా జరిగే పరిణామాలు చూసి మనకు మనమే సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ సోలో పెళ్లి, సోలో హనీమూన్ ట్రెండ్కు మనోళ్ళు అట్రాక్ట్ కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుందాం.